నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. ఆ ముగ్గురు ఎమ్మెల్యేలకు కష్టమేనా? బీఆర్ఎస్ తరపున గెలిచిన కాంగ్రెస్ పార్టీలో చేరి ముగ్గురు ఎమ్మెల్యేలపై వేటు తప్పదా అనే ప్రచారం విపరీతంగా జరుగుతుంది. ఈ నెల 27వ తేదీలోపు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. నిజానికి స్పీకర్కు విచక్షణ అధికారాలు ఉంటాయి. అయితే వాటిని కూడా క్వశ్చన్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేసింది బీఆర్ఎస్. దీంతో స్పీకర్ గడ్డం ప్రసాద్కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లపై అభిప్రాయం కోరుతూ ఈ నెల 27వ తేదీ వరకు గడువు ఇచ్చింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరి సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. పార్టీ ఫిరాయింపు చేయడానికి ఇదే అతిపెద్ద సాక్ష్యం. ఇక స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా గెలిచిన కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి తన కూతుర్ని కాంగ్రెస్ పార్టీ నుంచి వరంగల్ ఎంపీ అభ్యర్థిగా పోటీకి దింపారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ ముగ్గురి విషయంలో చాలా సీరియస్గా ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఆ పార్టీ పాలించిన 9.5 ఏళ్లలో ఎంతో మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను చేర్చుకుంది. కేవలం చేర్చుకోవడమే కాదు, ఏకంగా మంత్రి పదవులు కూడా కట్టబెట్టింది. అదే పార్టీ తమ పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్లోకి వెళ్లిన వారిని ఉపేక్షించేది లేదని చెబుతుంది. ఈ మధ్య దేశవ్యాప్తంగా జరుగుతున్న పార్టీ ఫిరాయింపులు, చీకలు, ప్రభుత్వ కూల్చివేతలను సుప్రీంకోర్టు కూడా సీరియస్గా పరిగణించింది. అందుకే స్పీకర్ నిక్కచ్చిగా ఉంటూ తత్పర చేయకుండా నిర్ణయాలు తీసుకోవాలని న్యాయస్థానాలు కూడా ఆదేశిస్తున్నాయి. అదే బీఆర్ఎస్కు బలాన్నిచ్చింది. పార్టీ మారిన వారి విషయాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిందిగా న్యాయ పోరాటం చేస్తుంది. మరో 2 వారాల్లో స్పీకర్ ప్రసాద్ కూడా హైకోర్టు నోటీసుకు రిప్లై ఇవ్వాల్సి ఉంది. ఇన్నాళ్ళు ఎన్నికల వ్యవహారం ఉండడంతో స్పీకర్కు సమయం ఉండకపోవచ్చు, కానీ ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్ కూడా లేవు. సో నిర్ణయాలు తీసుకోవడానికి స్పీకర్కు తగినంత సమయం ఉన్నట్లే లెక్క. మరి స్పీకర్ వివరణ ఇస్తారా లేదా అనేది చూడాలి. మరోవైపు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు కూడా నోటీసులు వెళ్ళింది. తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శికి కూడా నోటీసులు ఇచ్చారు. ఇటు కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు కూడా వివరణ ఇచ్చుకోవాల్సి ఉంది. ఇంతవరకు వీళ్ళెవ్వరూ తన వివరణ తెలియజేస్తూ కౌంటర్ దాఖలు చేయలేదని తెలుస్తుంది. ఒకవేళ బీఆర్ఎస్ గనుక మళ్ళీ కోర్టుకు వెళ్తే అప్పుడైనా స్పీకర్ యాక్షన్ తీసుకోవాల్సిందే. మరి ఈ విషయంలో బీఆర్ఎస్ న్యాయ పోరాటం గెలుస్తుందా లేక స్పీకర్ విచక్షణ అధికారాలే గెలుస్తాయా?